ప్రియులారా, నేను చెప్పేది నా శ్రమలో నేను నేర్చుకుంది ఏంటంటే ప్రార్థనలో గడిపేది నేర్చుకున్నాను. మోకాలు అంటే నేను మోకరించలేను. కోడి తెల్లారితో కూస్తుంది, హిందువులు సుప్రభాతం ఉంటుంది, ముస్లిమ్స్ 5 గంటలకి అల్లా అంటారు, సూర్యుడు తన టైంకి వస్తుంది, పిట్టలు తన టైంకి కేకలు పెడుతుంది. మనం ఎక్కడ ఉంటాం? విశ్వాసులు మనం ఎక్కడ ఉంటాం? మంచం మీద పోరాడుకుంటూ ఉంటాం. అవునా? 2:30 గంట కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితి మన జీవితం. సజీవమైన దేవుడిని మనం పూజిస్తున్నాం, సజీవమైన దేవుడిని మనం ఆరాధిస్తాం. మన పరిస్థితి ఏంది? మనం ప్రభు దగ్గరికి పోతున్నామా, లేకపోతే ఇంకా బతకాలని ఆశ ఉందా? ఇంకా మనకు ఆశ ఉందా ప్రియులారా? చెప్పండి. కాబట్టి ఆయన పిలుపు ఎప్పుడో, ఆయన రాకడు ఎప్పుడో తెలియదు. దినాలు అట్టుంది, ఈ దినాలు అట్లాంటి రోజులు టక్క 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 ఎగిరిపోతున్నారు. బైబిల్లో 2 భార్య భర్తలని రాయలే, 2 అక్క చెల్లెలని రాయలే, 2 పండుకుంటే ఒకరు పోతారన్నారు. ఇప్పుడు అవే రోజులు వెళ్ళిపోతూనే ఉన్నారు. టక్క టక్ ఇంటింటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం మోసుకొని పోతున్నారు? నమ్మవద్దు ఎవరు పాడొద్దు? నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయున్ గనక నమ్మవద్దు ఎవ్వరిని. నీ అక్కలేరి చెల్లెలేరి, నీ అన్నాలేరి తమ్ముళ్ళేరి, పోయినారా నన్ను విడిచిపోయినారా. ధనము సంపాదించేవారు ఈ ధరణిలోన నిలువబోరు, వారు పాము నొట్టి కప్పావలే సాగిపోదురు సమాధికి. కడుపు నుండి వచ్చేటప్పుడు ఒంటరిగా, మరి పోయేటప్పుడు ఒంటరిగా, వెంటరారు ఎవ్వరును, పోయేదవు సమాధికి. నేను కన్నా తల్లి తండ్రులేరి, నన్ను కన్నవారు లేనే లేరు. పోయినారు, అందరూ పోయినారు, వెనక ముందు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? వాళ్ళ గమ్యస్థానం ఎక్కడుంది? ప్రసంగి 11వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం ఏముంది? గమ్యస్థానం ఎక్కడుంది చూడండి. చదవమ్మా, మొత్తం చదువు, గట్టిగా చదువు. కాదు 5వ వచనం చివరి 12:5 ప్రసంగి. నిత్యమైన గృహం అన్నది అదే క్లియర్గా రాసింది. ఎక్కడ పోతాం మనం చివరికి? మన నిత్య గృహం ఎక్కడ? సమాధి. అదే ప్రియులారా. కాబట్టి రాజాది చివరికి అయిపోయింది. రాజాది రాజు, దేవాది దేవుడు నీ కొరకు నాకు ప్రాణం పెట్టినాడే, నీ కొరకు నాకు ఒక రాజ్యం సిద్ధపరుస్తున్నాడు, ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఒక సింహాసనం సిద్ధపరిచాడు, ఒక ఇల్లు సిద్ధపరిచాడు, నిన్ను తీసుకుపోదానికి రాబోతున్నాడు. నువ్వు ఆయనకి ఏమిచ్చి సంతోషపెడతావు? ఏమి ఇవ్వగలుగుతావు? ఏమిస్తావండి? మన ఇచ్చే దాంట్లో కూడా మనం దొంగలమే. ఆయనకు సమయము దొంగమే, ఆయనకి ఇచ్చే దాంట్లో కూడా మనం దొంగలమే. ప్రియులారా, ఏమి ఇచ్చి మనం తీర్చగలం? ఏమి ఇవ్వలేము. ఆయన నీ కొరకు నాకు ప్రాణం పెట్టినాడు. నువ్వు ఎంత చేస్తే తక్కువనే అది ఆయనకు. ప్రియులారా, ఓ విశ్వాసులారా, నేను మీకు చెప్పేది ఒకటి, లేవండి. నిద్రపోతున్నారా? మోషే అన్ని అద్భుతాలు చేసినాడు. చివరిగా ద్వితీయోపదేశకాండం 34:1 అన్న రాగులు ఏమన్నాడు? మోషేని వచ్చి చూడు మోషే అన్నాడు. దేన్ని చూపించాడు? చూపించేమన్నాడు. చూడు నీకు ఇచ్చే దేశం అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు మోషేకు? అంత చేసినాడు. ఒక్క బండను 2 సార్లు అంతే చేసింది. మనం ఎన్ని తప్పులు చేస్తలేం, ఎన్నిసార్లు ఆ విధేయత చూపిస్తలేం, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా పోతున్నాం, ఎన్నిసార్లు ఆయన కోపం రేస్తున్నాం. ఆయన కృపకాలంలో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిన్నటికంటే ఈరోజు నన్ను ఎవరిని అడుగుతారు బాగున్నావా? నేను ఎప్పుడుగా నోట్తో నేను బాగలేని చెప్పను. నిన్న అయిపోయింది, ఈరోజు అయిపోయింది, రేపంట. ఎందుకంటే స్త్రీల కడుపులో పుట్టింది శ్రమలకే దేవుడు అన్నాడు. నొప్పి ఉందని చెప్పుకుంటే పోతుందా? ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పినా లేదు. దేవుడు పెట్టినాడు ఆ ముళ్ళు, అంతే. సంతోషంగా తీసుకున్నా, సంతోషంగా. నేను చేసేది 4 పనులు. మీరు అడగొచ్చు ఏం పని చేస్తున్నాను?
నేను చనిపోతానని డాక్టర్ చెప్పినప్పుడు ఎక్కడ నాకు బ్రెయిన్ ఇదైపోతుందో, తిమోతి గారు కూడా తెలుసు, నేను బ్రెయిన్ ఎక్కడ నాకు ఇదైపోద్దని నేను బైబిల్ క్విజులు తయారు చేస్తాను. అంతేకాకుండా వికలాంగులు వాటికి ఎవరన్నా బాగలేకపోతే ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తానికి పోతాను. ఎవరన్నా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను. మూడోది హిందీ మహాసభ వాళ్ళది. హిందీ మహాసభ బుక్స్ అవి మధ్యమ, ప్రథమ, ఉత్తమ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాలకు ఈ వొకేషనల్ బైబిల్ పేపర్స్, కాలేజ్ పేపర్స్ పోవాలా, అది తయారు చేయమని చెప్తారు. అది రాస్తుంటా. ఎందుకు? బ్రెయిన్ ఖాళీగా ఉండకూడదు. చచ్చిపోతే ఏం సాధిస్తాం? లేదు. బ్రతికిన 4 రోజైనా ప్రభు కొరకు బ్రతకాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభుకు సేవ చేయాలా. నా పితరులు ప్రేలారా, నేను మీకు చివరిగా చెప్తున్నాను, నా జీవాంతరము వరకు నిల్చే పొరు సల్పి దైవా కృపచే గెల్చెని క్షాము చేరుదు. దైవా కృపచే గెల్చెని మోక్షము చేరుదు. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను సిలువను విడను, సిలువను విడను.